హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ స్టడీ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను కంపారిజన్ టెస్ట్ ప్రాబ్లమ్స్ ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంతో స్టార్ట్ చేస్తున్నా. సో సీక్వెన్సింగ్ సిరీస్లో కంపారిజన్ టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ థర్డ్ వన్. సో ఇక్కడ చూసినట్టయితే టెస్ట్ ద కన్వర్జెంట్ ఆర్ డైవర్జెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ 1/2 + √3/3 + √3/8 అప్ టు √n/n² - 1 + and so on. ఓకే, సో ఇక్కడ మనం ఈ సిరీస్ని పట్టించుకోకుండా మనకి ఎంత టర్మ్ ఒక్కటి ఇచ్చిందో దీన్ని ఒక్కదాన్ని చూసుకోవాలా. ఓకే, సో మనకి UN = √n/n² - 1. ఓకే, సో ఇక్కడ మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా కంపారిజన్ టెస్ట్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా కంపారిజన్ టెస్ట్ అనేది అప్లై చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు అప్లయింగ్ కంపారిజన్ టెస్ట్, సో కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తే మనకి కండిషన్ అనేది, సో కండిషన్ చూసినట్లయితే లిమిట్ n → ∞, UN/VN = L, వేర్ L ఈజ్ ఫైనైట్ అండ్ నాన్ జీరో. సో ఇక్కడ ఈ ప్లేస్లో స్టేట్మెంట్ అయితే పక్కా రాయాలి. సో నేను ఏదో షార్ట్కట్లో ఇక్కడ టైం మేనేజ్మెంట్ కోసం షార్ట్కట్లో రాసిన. సో మీరైతే స్టేట్మెంట్, నేను ఫస్ట్ వీడియోలో స్టేట్మెంట్ చెప్పా. సో అక్కడ ఫస్ట్ వీడియోకి వెళ్ళి చూడండి. సో మనకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతాయి సెకండ్ వీడియో కూడా. సో కంపారిజన్ టెస్ట్ అప్లై చేసేటప్పుడు మనకి UN/VN, సో ఇక్కడ UN అనేది ఉంది, నెక్స్ట్ VN కూడా కనుక్కోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే n అనేది కామన్ తీసి మనం VN అనేది కనుక్కోవాలి. ఓకే, సో UN = √n/, సో నేను కింద n² కామన్ తీస్తున్నా. సో హైయెస్ట్ n పవర్స్ అనేది మనం ఎప్పుడన్నా పైన కానీ కింద కానీ రెండు కామన్ తీయాలి. ఓకే, n² 1 - 1/n². ఓకే, సో ఇప్పుడు దీనిగా UN = సో నేను √n n⁻1/2 రాయొచ్చు. సో 1 - n² n² × 1 - n² నేను 1 - n² సో ఈ n² మనం పైకి తీసుకెళ్తే ఇన్వర్స్ అయింది. ఓకే, సో 1 - 1/n². ఓకే, 1 - 1/n² కింద. ఓకే, సో UN = మనకి ఏమొచ్చింది, సో బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఆర్ యాడెడ్. సో పవర్స్ యాడెడ్ అయినప్పుడు మనకి n⁻1/2 - 2. సో ఇది మనం చేస్తే మనకి ఎంత వచ్చింది, సో n⁻−3/2. సో ఇట్లా మనకి n కామన్ తీసుకుంటా ఇట్లా పోవాలి. ఓకే, యూ కెన్ సీ. సో UN = n⁻−3/2/1 - 1/n². ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో UN = 1/, సో దీన్ని కిందికి తీసుకొస్తాం మనం, ఎందుకంటే n పవర్లో ఉంది కాబట్టి మనం n⁻3/2 రాయొచ్చు, 1 - 1/n². ఈజ్ ఇట్ క్లియర్? సో దీన్ని ఈక్వేషన్ 2, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి మనం. సో దీన్నంగా మనం VN చెప్పొచ్చు, ఇప్పుడు 1/n⁻3/2 అని చెప్పొచ్చు VN. సో VN = 1/n⁻3/2. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈక్వేషన్ 3. సో మనకి ఇప్పుడు ఏంది కండిషను, UN/VN చేయాలి. లిమిట్ n → ∞, UN/VN. సో ఇప్పుడు నాకు UN అనేది వచ్చింది అండ్ VN అనేది వచ్చింది. సో ఈక్వేషన్ 2/3 చేయాలి. సో UN/VN = 1/n⁻3/2 1 - 1/n²/1/n⁻3/2. ఓకే, సో n⁻3/2 ఇది క్యాన్సిల్ అయితే మనకి, సో UN/VN = 1/1 - 1/n². సో దీన్ని ఈక్వేషన్ 4. ఈ ఈక్వేషన్ 4కి ఇప్పుడు మనం ఏం చేయాలి, లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ n → ∞, సో లిమిట్ n → ∞, UN/VN = లిమిట్ n → ∞, సో 1/1 - n². ఓకే, ఈజీ క్లియర్? సో మనం లిమిట్ అనేది అప్లై చేయటం జరిగింది ఇక్కడ. సో ఏం లేదు.
ఓకే, అప్లయింగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్ అని పెట్టి సో ఇది రాయాలి. సో మనకి లిమిట్ అప్లై చేస్తే 1/1 - 0, ఓకే 1 వచ్చింది. సో డస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో డస్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఫైనైట్ వాల్యూ అండ్ నాన్ జీరో. సో ఫైనైట్ నాన్ జీరో అయితే ఇప్పుడు మనం ఏం రాయాలా, సిగ్మా యూఎన్, ఇప్పుడు సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ కన్వర్జెస్. సో కన్వర్జెస్ ఇది సిజిటి అంటే కన్వర్జెస్, ఆర్ సిజిఎస్ అంటే కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ అని షార్ట్కట్లో రాస్తున్నా టుగెదర్. ఓకే, సో ఈ రెండు కన్వర్జెస్ కానీ డైవర్జెస్ కానీ కావాలని చెప్తుంది ఇక్కడ. సో అప్లయింగ్ పీ టెస్ట్ టు ద విఎన్. సో మనం పీ టెస్ట్ యూజ్ చేసి సో ఇది కన్వర్జెంట్ డైవర్జెంట్ అని ఇక్కడ చెప్తాం. అప్లయింగ్ పీ టెస్ట్ టు ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ 3 అనేది ఇది. సో ఈక్వేషన్ 3కి మనం పీ టెస్ట్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో విఎన్ ఈక్వల్ టు 1/n^3/2 ఈక్వల్ టు 1/n^p వేర్ p ఈక్వల్ టు 3/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఓకే, 3/2 అనేది గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు మనకి గ్రేటర్ దాన్ 1 వస్తే ఏంది కన్వర్జెంట్. పీ టెస్ట్లో సో ఫస్ట్ వీడియోలో నేను కండిషన్స్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, సో సిగ్మా విఎన్ అనేది కన్వర్జెంట్. సో సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయితే సిగ్మా యూఎన్ కూడా మనకి కన్వర్జెంట్ అనేది అవుతుంది. సో బోత్ ఆర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెన్స్ టుగెదర్ కాబట్టి అందుకే బోత్ ఆర్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెంట్. సో వన్స్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సో మనకి ఇక్కడ గివెన్ సిరీస్ అనేది UN√n/n² - 1 వచ్చింది. సో మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్లో ఉంది కాబట్టి అప్లయింగ్ ద కంపారిజన్ టెస్ట్. ఓకే, సో మనకి కంపారిజన్ టెస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లిమిట్ n → ∞ UN/Vn ఈక్వల్ టు L. సో ఇక్కడ L అనేది ఫైనైట్ అండ్ నాన్ జీరో వాల్యూ కావాలా. సో ఫైనైట్ వాల్యూ అండ్ నాన్ జీరో. ఓకే, సో UN ఈక్వల్ టు √n/, సో నేను n² కామన్ చేసిన హయ్యెస్ట్ n పవర్ అనేది మనం ఎప్పుడన్నా కంపారిజన్ టెస్ట్లో కామన్ తీయాలి, పైన కానీ కింద కానీ. ఓకే, సో నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చినప్పుడు సో UN ఈక్వల్ టు 1/n^3/2 1 - 1/n² వచ్చింది. సో విఎన్ ఈక్వల్ టు 1/n^3/2. సో మరి దీన్నంగా విఎన్ అనేది న్యూగా ఒకటి ఫామ్ చేసిన. సో మనకి ఈక్వేషన్ 2/3 చేస్తే సో ఎందుకు సో UN/Vn చేయాలి కాబట్టి UN/Vn చేస్తే నాకు 1/1 - n². సో దీనికి లిమిట్ అప్లై చేస్తే మనకి వాల్యూ అనేది 1 వచ్చింది. సో ఇట్ ఈస్ అ ఫైనైట్ అండ్ నాన్ జీరో. ఈజ్ ఇట్ ప్రూవ్డ్? నెక్స్ట్ అప్లయింగ్ పీ టెస్ట్ టు ద ఈక్వేషన్ 3. పీ టెస్ట్ అనేది ఈక్వేషన్ 3కి అప్లై చేసినప్పుడు నాకు విఎన్ ఈక్వల్ టు 1/n పవర్. సో మనకి పీ టెస్ట్లో 1/n^p ఇట్లా వస్తే వేర్ p గ్రేటర్ దాన్ 1 అనేది కన్వర్జెంట్, p లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది డైవర్జెంట్. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. నేను కండిషన్స్ ఫస్ట్ వీడియోలో చెప్పిన ఫస్ట్ పార్ట్లో. సో అదొకసారి చూడండి. సో p ఈక్వల్ టు 3/2 అండ్ గ్రేటర్ దాన్ 1. సో నేను ప్లేలిస్ట్ అనేది ఒకటి తయారు చేయటం జరుగుతుంది. సో మీరు ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు. సో అప్పుడు మనకి 3/2 అనేది గ్రేటర్ దాన్ 1 వచ్చింది కాబట్టి ఇట్స్ ఈజ్ ఏ కన్వర్జెంట్. సో విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాబ్లం ఇన్ దిస్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి √2 - 1/3² - 1 ప్లస్ √3 టెస్ట్ ద కన్వర్జెంట్ ఆఫ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ అని ఇచ్చి ప్లస్ √4 - 1/5² - 1 నెక్స్ట్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, సో మనకి ఇది టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ ద సిరీస్ అని వాడు ఇట్నే ఇస్తాడు డైరెక్ట్గా బై యూజింగ్ కంపారిజన్ టెస్ట్. అదేమి ఇయ్యడు, ఎంత టర్మ్ ఇయ్యలే ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎంత టర్మో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయటం సింపుల్గా చెప్తున్నా. సో చాలామందికి ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయటం రాదు. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హౌ టు ఫైండ్ ద ఎంత టర్మ్ ఆల్సో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఓకే, సో మనం జనరల్గా a+n-1 × d ఫార్ములా యూజ్ చేయొచ్చు, కానీ కొన్నిటికి మనకి రాంగ్ పోద్ది. సో నేను సింపుల్గా చెప్తున్నా ఇక్కడ. ఫస్ట్
ఇట్లా మనకి టర్మ్స్ ఇచ్చినప్పుడు nth టర్మ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ √2 ఒక టర్మ్ వస్తుంది. సో 3² అనేది ఒక టర్మ్ వస్తుంది. నెక్స్ట్ 1 ఇక్కడ ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనకి అన్ని కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి 1లు. సో ఫస్ట్ చెప్తున్నా చూడండి, న్యూమరేటర్లో నేను nth టర్మ్ కట్టాలి ఫస్ట్. సో నాకు న్యూమరేటర్లో ఏమేమి ఉన్నాయి, √2 ఉంది, ఓకే, నెక్స్ట్ √3 ఉంది, నెక్స్ట్ √4 ఉంది, ఓకే. సో ఫస్ట్ న్యూమరేటర్లో √2, √3 అండ్ √4 తీసుకుంటున్నా, ఓకే. √4 తీసుకుంటున్నా అప్ టు, ఓకే. సో ఇక్కడ నాకు ఫస్ట్ రూట్ని మీరు పక్కగా తీసేయండి. సో పక్కగా తీసేసిన తర్వాతకి 2కి 3కి డిఫరెన్స్ ఎంత, 1, ఓకే. ఈ డిఫరెన్స్ అనేది 1 ఉంది కాబట్టి 1 ఇంటూ n చేయండి, ఇక్కడ 1n, ఓకే, అంటే n, ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనం nకి ఎంత యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ అనేది వచ్చింది, nకి ఎంత యాడ్ చేస్తే. సో ఇఫ్ n = 1, 2 ఇట్లా వచ్చింది. ఇఫ్ n = 1 పెట్టుకుంటే nకి ఎంత యాడ్ చేస్తే మనకు 2 అనేది వచ్చింది. సో మనం n = 1 అంటే 1 ప్లస్ నెక్స్ట్ 1. సో ఇప్పుడు మనకు 2 అనేది వచ్చింది. సో ఇక్కడ పైన n+1 ఉంది. సో దీనికి రూట్ అనేది అప్లై చేయాలి, ఎందుకంటే √2 ఉంది కాబట్టి రూట్ అనేది అప్లై చేయాలి. సో ఇది. సో ఇప్పుడు మనం √2, √3, √4కి nth టర్మ్ అనేది కట్టినాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ √2, √3 అండ్ √4, ఓకే. సో దీనికి nth టర్మ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకి 1 ఉంది. సో 1 ఇంటూ n తీసుకోవాలా, ఓకే. n తీసుకున్న తర్వాతకి సో మనం n = 1 అంటే 1 ఇంటూ n, డిఫరెన్స్ ఇంటూ n తీసుకోవాలి, డిఫరెన్స్ ఇంటూ n ప్లస్. సో ఇప్పుడు n = 1 పెట్టుకుంటా, n = 1, ఓకే. n = 1 పెట్టిన తర్వాతకి సో ఇప్పుడు మనకి ఎంత యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ అనేది వచ్చింది. సో 2 అంటే 2 రావాలి మనకి. సో నేను +1 యాడ్ చేసుకుంటా, +1 యాడ్ చేస్తే సో n = 1 నెక్స్ట్ +1. సో మనకి 2 అనేది వచ్చింది. అట్లా 2 అనేది వచ్చింది కాబట్టి నేను n+1 అనేది తీసుకున్నా. సో ఇప్పుడు మనం టోటల్గా ఈ టర్మ్స్ చూసుకుంటే రూట్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి రూట్ అనేది అప్లై చేసిన, ఓకే. ఇది క్లియర్. సో వేరే n = 2, 3 ఇట్లా చూసుకుంటే ఈ అనేది వస్తాయి, ఓకే, అండ్ సో ఆన్. సో ఇది nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయటం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డినామినేటర్, ఓకే. డినామినేటర్లో నీకు 3² 4² అండ్ 5² ఇట్లా ఉన్నాయి, ఓకే. 3², 4² 5² అండ్ సో ఆన్. సో ఇక్కడ నాకు రూట్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి రూట్ పెట్టుకున్న పైన, ఇక్కడ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ స్క్వేర్ అనేది అన్నిటి పైన ఇట్లా పైన పెడతా. సో ఇప్పుడు నాకు చూడండి, మళ్ళీ 3, 4కి డిఫరెన్స్ ఎంత, 1 ఉంది. నెక్స్ట్ 4, 5కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1. సో ఇప్పుడు నేను 1 ఇంటూ n తీసుకుంటున్నా, మళ్ళీ 1 ఇంటూ n. సో ఇప్పుడు n = 1 తీసుకుంటే n = 1, ఇంకా నాకు ఫస్ట్ టర్మ్ రావడానికి ఎంత యాడ్ చేయాలంటే +2, ఓకే. ఇప్పుడు స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టుకుంటున్నా. ఇది అట్లా అండర్స్టాండ్ ఒకసారి. సో n ఉంది, n అనేది డైరెక్ట్గా ఎట్లా తీసుకున్నంటే డిఫరెన్స్ ఎంత ఉంది 3కి 4కి అంటే 1 ఇంటూ n. ఒకవేళ నీకు 2 డిఫరెన్స్ ఉంటే 2 ఇంటూ n పెట్టుకోవాలా. సో నాకు 1 ఉంది కాబట్టి 1 ఇంటూ n. నెక్స్ట్ ఇఫ్ n = 1 పెట్టుకొని, సో ఇప్పుడు నాకు n = 1 పెట్టి, సో నాకు ఇంకా ఎంత యాడ్ చేస్తే ఫస్ట్ టర్మ్ 3 అనేది వచ్చింది అంటే +2 యాడ్ చేసుకుంటే నాకు 3 అనేది వచ్చింది. సో స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి స్క్వేర్ అనేది నేను పైన దించిన, ఓకే. ఇఫ్ n = 1, 2, 3 పెడితే సో నాకు ఈ టర్మ్స్ కూడా వస్తాయి. సో దిస్ ఈజ్ ద nth టర్మ్. సో ఇప్పుడు నేను ఒక un లెక్క రాయాలంటే దీన్ని ఒక రైటింగ్ ద nth టర్మ్ ఫర్ ఈక్వేషన్ 1. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. రైటింగ్ ద nth టర్మ్ ఫర్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు un = ఫస్ట్ నాకు న్యూమరేటర్లో రూట్ ప్లేస్లో √n+1 ఉంది. నెక్స్ట్ -1 రాస్తున్నా, అంటే రూట్ ప్లేస్లో n+1 -1 బై నెక్స్ట్ 3² ప్లేస్లో నాకు nth టర్మ్ n+2 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ 1 కూడా nth టర్మ్ అంటే 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను 1 అనేది వేస్తున్నా, ఓకే. సో n+1 హోల్ స్క్వేర్ -1 ఉంది కాబట్టి నేను -1 అనేది వేసిన. ఇఫ్ n = 1, 2, 3,
అండ్ సో ఆన్. సో ఇది మనకి nth టర్మ్ అనేది ఇట్లా రాయటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి కన్వర్జెంట్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది. సో కన్వర్జెంట్ nth టర్మ్ అనేది కామన్ తీసి కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్తాం. ఓకే, UN ఈక్వల్ టు, సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రూట్ n ఉంది నాకు, రూట్ n నేను కామన్ తీస్తున్నా. ఓకే, 1 + 1/n. ఓకే, -1. నెక్స్ట్ కింద ఇక్కడ నాకు n² అనేది ఉంది కాబట్టి n² నేను కామన్ తీస్తున్నా. 1 + 2/n² -1. ఈజ్ ఇట్ క్లియర్? సో నేను దీన్ని కామన్ తీసిన తర్వాతకి UN ఈక్వల్ టు రూట్ n. సో 1 + 1/n. సో నేను ఈ 1 + 1/n ఇట్లా తీసి, సో టోటల్గా ఈ 1 కూడా నేను డైరెక్ట్ కామన్ తీస్తున్న 1/√n. ఓకే, సో హోల్ చేసిన, సో మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి 1 వచ్చింది. సో నేను టోటల్గా 1/√n రావాలని కామన్ తీయాలని ఇట్లా చేసిన. ఓకే, సో n². సో ఇక్కడ కూడా అంతే, n² టోటల్గా హోల్ కామన్ తీస్తున్నా. సో 1 + 2/n² -1/n². ఇది క్లియర్? నెక్స్ట్, సో ఇప్పుడు UN ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, UN ఈక్వల్ టు, సో ఇక్కడ నేను ఒక రూట్ n ఉంది, రూట్ n నేను n⁻1/2 రాయొచ్చు. నెక్స్ట్ ఈ n² అనేది పైకి పోతే ఇన్వర్స్ అయింది. సో n⁻−2 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా. 1√1 + 1/n -1/√n బై 1 + 2/n² -1/n². ఓకే, సో UN ఈక్వల్ టు n పవర్, సో ఈ బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఆర్ యాడ్ చేస్తే n⁻3/2. సో √1 + 1/n -1/√n 1 + హ్యాష్ టీగా రాస్తున్నా. సో UN ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 1/n పవర్, దీన్ని కిందికి తీస్తున్నా. సో 1 + 2/n² -1/n². సో దీన్ని నేను ఈక్వేషన్ 3 అనుకుంటున్నా. సో ఈక్వేషన్ 3కి మనం కంపారిజన్ టెస్ట్ అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి కంపారిజన్ టెస్ట్ అప్లై చేయాలంటే VN అనేది ఒకటి తీసుకోవాలి. సో ఇక్కడ VN ఏంది మనకి 1/n/3/2. ఓకే, సో అప్లయింగ్ కంపారిజన్ టెస్ట్. సో మన కంపారిజన్ టెస్ట్ అంటే లిమిట్ n → UN/VN = L, వేర్ L అనేది ఫైనైట్ అండ్ నాన్ జీరో. ఓకే, ఇప్పుడు మనం UN/VN చేయాలి. ఇది ఈక్వేషన్ 4 అంటే UN/VN చేయాలి ఇప్పుడు మనం డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈక్వేషన్ 3 డివైడెడ్ బై ఈక్వేషన్ 4. సో UN/VN ఈక్వల్ టు, సో 1/n⁻3/2 √1 + 1/n -1/√n by 1 + 2/n² -1/n² by 1/n⁻3/2. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి, సో UN/VN ఈక్వల్ టు √1 + 1/n -1/√n by 1 + 2/n² -1/n². సో ఇది అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి లిమిట్ అనేది అప్లై చేయాలి. లిమిట్ n → ∞. సో లిమిట్ n → UN/VN ఈక్వల్ టు, సో లిమిట్ n → ∞, √1 - 1/n 1 + 1/n -1/√n by 1 + 2/n² -1/n². సో ఇక్కడ మనకి లిమిట్ అప్లై చేస్తే, సో 1/∞ 0 and 1/∞ 0 1/∞ 0 1/∞. సో మనకి √1/1² అనేది వచ్చింది. సో √1 అంటే 1 and 1² అంటే 1. సో అప్పుడు మనకి 1 and does not equal to 0. ఇట్ ఈస్ ఫైనైట్ అండ్ నాన్ జీరో. ఫైనైట్ అండ్ నాన్ జీరో.
ఓకే. సో ఇప్పుడు మనకి ఏంది సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ అనేది బోత్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్. సో అప్లయింగ్ పీ టెస్ట్ టు ద ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4కి మనం పీ టెస్ట్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో అప్లయింగ్ పీ టెస్ట్ to equation 4. So Vn equal to 1 by n power 3 by 2 equal to 1 by n power p. So మనకి p equal to 3 by 2. So greater than 1. So greater than 1. So ఇప్పుడు 1 by n power p greater than 1 అయితే కన్వర్జెంట్ అండ్ p less than 1 అయితే మనకి డైవర్జెంట్. సో సిగ్మా విఎన్ అనేది గ్రేటర్ దెన్ 1 కాబట్టి సిజిటి అయింది. సో కన్వర్జెంట్ ఇప్పుడు విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే సో మనకి సిగ్మా యూఎన్ కూడా కన్వర్జెంట్ అయింది. ఓకే. సో ఇట్లా మనం nth టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయటం వెరీ ఇంపార్టెంట్. సో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసి మనకి క్లియర్గా ఇది రాయాలంటే ఈజ్ ఇట్ క్లియర్. సో మనకి ఫుల్ మార్క్స్ ఇట్లా రాస్తే ఫుల్ మార్క్స్ అనేది కాకపోతే స్టేట్మెంట్ నేను మిస్ చేస్తున్నా, స్టేట్మెంట్ అనేది రాయండి. సో కావాలంటే డిస్క్రిప్షన్లో నోట్స్ కూడా పెడతాను నేను, ఫుల్ నోట్స్. సో అది చూసుకోండి. ఓకే. సో ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చెప్తా. సో నేను 5th క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి ఇక్కడ. సో నాకు కామెంట్ బాక్స్లో ఇట్ ఈజ్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ చెప్పండి. సో n³ - 5n² + 7 by n power 5 + 4n power 4 - n. సో నాకు డైరెక్ట్గా నేను ఇది కన్వర్జెంటా డైవర్జెంటా అని ఎట్లా చెప్పొచ్చు అంటే ఒక్కసారి సింపుల్ కట్గా ఈసారి ఈ ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్గా ఎట్లా చేయాలని చెప్తున్నా చూడండి. సో ఫస్ట్ మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో హైయెస్ట్ పవర్ కోఫిషియంట్ అనేది అంటే హైయెస్ట్ పవర్ n పవర్ అనేది కామన్ తీయాలి. సో ఇక్కడ నాకు n పవర్ అనేది 3 ఉంది, ఇక్కడ n పవర్ అనేది 5 ఉంది. సో నేను డైరెక్ట్గా చెప్తున్నా. సో మీరు ఇది ప్రాసెస్ ప్రకారం ఇది చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు నేను n³ / n పవర్ 5 అనేది వచ్చింది. సో ఇక్కడ క్యాన్సిల్ అయితే నాకు 1 by n² అనేది వచ్చింది. సో 1 by n² అనేది ఇప్పుడు నాకు 2 అనేది గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు నాకు ఇది ఏమైంది కన్వర్జెంట్ అనేది అయింది. సో ఇట్లా డైరెక్ట్గా మనం సాల్వ్ చేసేటట్టు ఉండాలి క్వశ్చన్. ఓకే. డైరెక్ట్గా సాల్వ్ చేసే డైరెక్ట్గా ఇది క్వశ్చన్ చూడంగానే కన్వర్జెంటా డైవర్జెంటా అని చెప్పేటట్లు ఉండాలి. ఓకే. సో ఇది మీరు సాల్వ్ చేయండి. సో ఇక్కడ మనకి కన్వర్జెంట్ అనేది రావటం జరిగింది. హైయెస్ట్ న్యూమరేటర్ బై డినామినేటర్. సో మనం హైయెస్ట్ పవర్ ఎంత పవర్ అనేది కామన్ తీయాలా. సో ఇక్కడ కూడా ఎంత పవర్ కామన్ తీసి నెక్స్ట్ విఎన్ రాసి పీ టెస్ట్ అప్లై కంపారిజన్ టెస్ట్ అప్లై చేస్తే నీకు సో ఒక ఫైనైట్ వాల్యూ నాన్ జీరో వాల్యూ అనేది వచ్చింది. సో ఫైనైట్ నాన్ జీరో వాల్యూ వచ్చినప్పుడు మనం విఎన్ అప్లై చేసి ఇట్ ఈస్ అ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ అనేది మనం చెప్పడం జరిగింది. ఓకే. సో ఇది కంపారిజన్ టెస్ట్ అండ్ ప్రాబ్లమ్స్. సో ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో నోట్స్ పెడితే దాంట్లో ఇంకా చూడండి. ఓకే. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద రేషియో టెస్ట్. ఓకే. రేషియో టెస్ట్. ఓకే ఫ్రెండ్స్, రేషియో టెస్ట్ని నేను నెక్స్ట్ వీడియోలో సో స్టేట్మెంట్తో అండ్ ప్రాబ్లమ్స్తో డైరెక్ట్గా అది ఒక 1 వీడియో చేస్తా. సో ఇట్ ఈజ్ ఏ లెంతీ ప్రాసెస్ రేషియో టెస్ట్. సో మనకి రేషియో టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ దిస్ ఆల్సో. సో ఐ విల్ టేక్ నెక్స్ట్ వీడియో ఆన్ రేషియో టెస్ట్. సో దిస్ ఈజ్ ఫర్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Ganesh Study Task YouTube channel.